వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నా అన్వేషణ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ పెట్టుకొని ప్రపంచం అంతా చుట్టేస్తున్నాను అని చెప్పినటువంటి నా అన్వేష్ మీద లీగల్ యాక్షన్కి గరికపాటి నరసింహారావు గారు సిద్ధపడుతున్నారు. వారి వాళ్ళ సాంకేతిక బృందం వాళ్ళు ఒక నోటీస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. శ్రీ గరికపాటి అభిమానులకు గమనిక, గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఒక వివాదానికి గురువుగారు ఎప్పుడో చెప్పిన మాటలను జోడించి వక్రీకరించి వివిధ యూట్యూబ్ ఛానళ్లు లేని సమస్యని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వ్యూస్ కోసం గురువుగారి మాటలు, ఫోటోలు ఇష్టానుసారంగా వాడుకోవడం పరిపాటైపోయింది. ఇవి పూర్తిగా అర్ధరహితమైనవి. కవ్వింపు చర్యలు, గురువుగారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై, ఛానళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఖాయం. ఇంతకు ముందు కూడా ఎన్నో ఛానళ్లు, వ్యక్తులపై చర్యలు తీసుకున్నాం కావున అభిమానులు ఏ సమాచారాన్నైనా 1-2 సార్లు సరిచూసుకోవడం మంచిది. గురువుగారి అధికారిక మాధ్యమాల్లో మాత్రమే వారి ప్రసంగాలు, వ్యాఖ్యలు వెలువడతాయి. మిగతా వాటితో వారికి ఎటువంటి సంబంధం లేదు. అభిమానులు ఇటువంటి సందర్భాల్లో ఎటువంటి ఆందోళన చెందరాదని తెలియజేస్తున్నాము. సో లీగల్ యాక్షన్స్ ఘటనలో తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎంటర్ అయ్యి ఈ అన్వేష్ మీద, అలాగే ఎవరైతే గరికపాటి గారిని అవమానించేటువంటి రీతిలో, అపహాస్యం చేసేటువంటి రీతిలో ఈ వక్ర భాష్యాలు చెప్తున్నటువంటి వాళ్ళ మీద లీగల్ యాక్షన్కి సిద్ధపడుతున్నారు. అయితే దీని మీద కూడా ఆక్షేపణం చాలామంది, అబ్బా పెద్ద చెప్పొచ్చాడు ముసలాయన, ఏదో పెద్ద చదువునంత మాత్రం సరిపోయిందా, సంస్కారం అక్కర్లేదా, ఏం మాట్లాడుతున్నాడు అంటూ సూడో మేధావులు చాలామంది మాట్లాడుతున్నారు. వాళ్ళని ఏం చేయలేమనుకోండి. సెకండ్ పాయింట్, మొన్న నేను విశ్లేషించిన దాని మీద ఈ ఎవరైతే ఉన్నారో, నా అన్వేష్ అనేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని విశ్లేషించిన దాని మీద కింద కొంతమంది మాట్లాడుతూ నేనేదో నక్సలైట్లని ప్రోత్సహిస్తున్నట్టుగా, నక్సలిజాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా, రాడికల్ని ప్రోత్సహిస్తున్నట్టుగా, చట్టాన్ని చేతిలో తీసేసుకుంటున్నట్టుగా ఇవన్నీ కూడా మాట్లాడి చేశారు. అలాగే ఇంకా కొంతమంది ఇష్టం వచ్చినట్టు వారు కూడా వారి నోటి దురద తీర్చుకున్నారు అనుకోండి, అది వేరే విషయం. ఇంకా కొంతమంది చాలా మాట్లాడారు. ముఖ్యంగా ఇది శాపనార్థాలు పెడుతున్నట్టు కానీ ఇంకో దానికి కానీ మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్పాలనుకున్నది, ఏదైనా సరే సింపుల్గా, మీ ఇంట్లో వాళ్ళనంటే మీకు తెలుస్తుంది. అందరూ నా ఇంట్లో వాళ్ళు అనుకున్నాను కాబట్టే నేను అలా మాట్లాడా. మీ ఇంట్లో వాళ్ళని అనలేదు అని మీరు అనుకుంటే నేనేం చేయలేను దానికి. ఐఎమ్ రియలీ సారీ టు సే దిస్. హార్ష్గా ఉన్నప్పటికీ కూడా వాస్తవం. ఒకసారి ఈ వీడియో చూడండి. థాయిలాండ్ అభివృద్ధి చూడండి, దొంగ నా కొడకల్లారా. కాదు, ఇప్పుడు ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ మన ఇండియాలోని రేప్ అయిపోయి వెళ్ళిపోతుంది. 60,000 రేపులు చేశారు. గత 2 ఏళ్లలోనూ ఎన్నేళ్లలో 60,000 రేపులు జరిగిపోయి హిందువులే చేశారు. పర్టికులర్గా ఒక మాట వాడుతున్నాడు, హిందువులే చేశారు. రెండోది, నేను థాయిలాండ్లో ఉన్నాను. థాయిలాండ్లో ప్రపంచం 197 దేశాల నుంచి వస్తారు, సేఫ్గా వెళ్ళిపోతారు. కానీ భారతదేశానికి వచ్చి రేప్ అయిపోతున్నారు. అంటే ఎవరైనా విదేశీయులు ఇండియాకి వస్తే రేప్ అయిపోతున్నారట. మరి అంతకుమించి ఏమీ లేదట. ఇది భారతదేశం వెలుపల ఉండి, వేరే దేశంలో ఉండి వాడు మాట్లాడుతున్నటువంటి మాటలు. అంటే దేశద్రోహానికి పాల్పడుతున్నాడు, దేశాన్ని తిడుతున్నాడు. ఏం చేయాలి వీడినే కాదు, ఇలా మాట్లాడే వాళ్ళని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళని దేశ బహిష్కరణ చేయాలంటాను నేనైతే. నా వ్యక్తిగత అభిప్రాయం. చాలామందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఐ డోంట్ మైండ్ టు సే దట్. నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ఇలాంటి వాళ్ళని ఉపేక్షిస్తూ కూర్చుంటే ఇబ్బందికరంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ సెంగార్ ఎవడైతే ఉన్నావో 17 ఏళ్ల బాలికకు సంబంధించినటువంటి కేసు ఏదైతే నడుస్తుందో దాని మీద మాట్లాడొచ్చు కదా పవన్, ఎందుకని దాన్ని మీరు తీసుకోలేదు అని అన్నారు. దాని మీద డీటెయిల్డ్గా మాట్లాడాలండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ సెంగార్ది తప్పు లేదు అని మొహమాటం లేకుండా చెప్పను. తప్పు లేదు అన్న, అసలు తప్పు చేశాడు. తప్పు చేయడానికి మళ్ళీ అక్కడ చూడండి, కేవలం ఒక మగవాడిది మాత్రమే కాదు తప్పు, అతనికి సహాయకురాలిగా ఉన్నటువంటి ఒక స్త్రీ కూడా దీనికి కారణమైంది, డబ్బులు తీసుకొని. మరి దాని మీద డీటెయిల్డ్గా మాట్లాడాలి కదా. ఒక పాయింట్లో దాన్ని చెప్పేస్తే కుదరదు కదా. బట్ దాన్ని కూడా వీడు ఏం చేస్తున్నాడు చూడండి. ఇక్కడ తీసుకొచ్చి ఇండియాలో ఉంటే రేపొద్దున నేను అసలు ఇండియాకి రాను, ఇండియాకి వస్తే నా కూతురుని రేపు చేసేస్తారు ఇక్కడ. ఇది వాడు చెప్పేది. ఇలాంటి వాళ్ళని ఉపేక్షించాలా, ఊరుకోవాలా వీళ్ళని? మన ఇంట్లో వాళ్ళ దగ్గరకు వచ్చి ఇలా చేస్తే ఊరుకుంటాం ఎవరన్నా? అరే మామూలుగా ఉన్నటువంటి ఒక మాటకే అన్నదమ్ములు సైతం కొట్టేసుకుంటూ ఉంటారు. అలాంటిది ఇంట్లో ఆడవాళ్ళని మాట్లాడేలాగా, లేదు సంస్కృతిని మాట్లాడేలాగా మాట్లాడితే ఊరుకోవాలా? అలాంటి చట్టాన్ని పూర్తిగా చేతిలోకి తీసేసుకోండి, ఇచ్చేయండి అని నేను చెప్పట్లేదే. ఎస్, ఇక్కడ మళ్ళీ కాంట్రడిక్షన్ అవుతుంది. ఏమని? నా ఎదురుకుండా నేనేం చేస్తాను అన్నది. నేను చట్టాన్ని చేతిలో తీసుకుంటా, అది చట్టాన్ని చేతిలో తీసుకోవడమే అయితే ఎస్ నేను తీసుకుంటా.
ఎందుకంటే వాడు మన దేశపు మహిళల్ని మాత్రమే కించపరచడం మాత్రమే కాదు, సాంప్రదాయాన్ని, ధర్మాన్ని, దేశ ఆత్మగౌరవాన్ని సైతం వాడు కించపరిచాడు. కాబట్టి భారతీయులందరినీ, అంటే మిమ్మల్ని నన్ను కూడా కించపరిచాడు. బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళందరినీ మనం ఇక్కడ రేప్ చేసేస్తున్నాం, రేపు పొద్దున వాడి కూతురు పుడితే మనం ఇక్కడ రేప్ చేసేస్తాం, అందుకని వాడు ఇండియా రావట్లేదు, ఇది వాడు చెప్పేది. పైగా సమర్థించుకుంటాడు. వాడి భావాన్ని అర్థం చేసుకోండి. భావాన్ని అర్థం చేసుకోవడానికి భాష అనేది ఒకటి ఉంది కదా, మరి రానప్పుడు ఎందుకు ఆ భాషలో మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు? మాట్లాడాలి, సరిగ్గా మాట్లాడాలి కదా. సీతమ్మ వారి గురించి రామాయణాన్ని వక్రీకరిస్తూ మాట్లాడినటువంటిది, మహాభారతాన్ని వక్రీకరిస్తూ మాట్లాడినటువంటిది, వీటన్నిటికీ ఉపేక్షిస్తూ వెళ్ళాలా? ఉపేక్షించాలా? 14 ఏళ్ల అమ్మాయితో శృంగారం నేర్పాను నేను, 1000 రూపాయలు ఇచ్చి అని చెప్పినటువంటి వాడిని ప్రపంచ యాత్రికుడు, మనం చెయ్యలేనటువంటి పని ఏదో సాధిస్తున్నాడు, ఇంకా సాధిస్తాడు అని చెప్పి మెచ్చుకునేటువంటి సూడో సెక్యులర్స్ చాలామంది ఉన్నారు. సారీ, సూడో సెక్యులర్స్ కూడా కాదు, సూడో హిందుత్వవాదులు కూడా చాలామంది ఉన్నారు. ప్రపంచ యాత్రికుడు చాలా ఎక్కువగా చేసేస్తున్నట్ట, ఏకంగా భారతదేశానికి వన్నె తెచ్చేస్తున్నట్టు, ఇన్ని దేశాలు తిరిగినటువంటి వాడు, గొప్ప ఘనతలు సాధించినటువంటి వాడు. ఏం సాధించాడండి ఘనతలు? ఏమొచ్చింది వాడి వల్ల? భారతదేశానికి ఉపయోగం ఏమొచ్చింది? వాడు సంపాదించుకుని వాడు తిరుగుతున్నాడు అనుకోండి, వాడు తిరుగుతున్నాడు అనుకోండి, ఇబ్బంది లేదు. వాడు ఎలా సంపాదిస్తున్నాడో తెలుసు, పైగా చూపిస్తున్నాను మీకు అనేటువంటి ఒక పేరుతోటి బూతులు చూపిస్తున్నాడు, బూతులు మాట్లాడుతుంటే వాడిని ఉపేక్షించాలా? దానికి ఒక్కొక్కళ్ళు సిగ్గు లేకుండా 89 రూపాయలు నెల కడుతూ, 89 రూపాయలు నెల సబ్స్క్రిప్షన్ పేరుతోటి వాడికి కడుతూ వాడిని పెంచి పోషిస్తున్నారు, ఆ బూతులు తిట్టేదానికి, ఆ బూతులు చూపించేదానికి. పైగా వీడి పేరు పెట్టుకుంటాడు ఆటగాడు అని చెప్పి, ద్వంద్వార్థం వచ్చేలాగా మహిళల్ని అర్ధనగ్నంగా చూపిస్తూ ఉంటాడు. వీడి దాంట్లో ఏమన్నా అంటే అది వాళ్ళ దేశపు కల్చర్, వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు, వాడు మాట్లాడేవన్నీ కూడా డబుల్ స్టాండర్డ్ మాటలు. అక్కడ ఉపేక్షించుకోవాలా? ఇదేనా పుస్తకాల్లో మనం చదువుకుంది? ఇదేనా పెద్దవాళ్ళు మనకు నేర్పింది? ప్రతి దాంట్లో మంచి చెడు అనే ఉంటాయి. మంచిని సపోర్ట్ చేసినంత కాలం కూడా తప్పులేదు, కానీ చెడును కూడా సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలంటే కష్టం కదా. ఇప్పుడు అదే జరుగుతోంది. ఇన్నాళ్ళు మంచివాడు అన్నారు, ఏ విషయంలో? బెట్టింగ్ వ్యవహారం మొత్తాన్ని బయటికి తీశాడని. వీడు ఒక్కడే తీశాడా బెట్టింగ్ వ్యవహారం మొత్తాన్ని? ఇంకెవరు లేరా? ప్రపంచం మొత్తం తిరిగేసి ఇదిగో బెట్టింగ్ యాప్లు. ఇప్పుడు సానుభూతి కోసం నేను ఆఫ్రికా వెళ్ళాను, అక్కడ నా మీద అటాక్ చేశారు, నేను థాయిలాండ్ వచ్చేసి దాంకున్నాను నేను అని చెప్పి సింపతి కార్డ్ ప్లే చేస్తున్నాడు. సింపతి కార్డ్. బెట్టింగ్ యాప్స్ గురించి అంతకుముందు ఇక్కడ పోలీసులు కృషి చేయలేదా? పోలీసులు ఎవరు కూడా కృషి చేయలేదా? ప్రభుత్వాలు నిషేధించలేదా? అదేదో వీడొక్కడే చేసిన దానికి మొత్తం అంతా అయిపోయింది అన్నట్టుగా బిల్డప్లు ఇచ్చుకుంటూ ఉంటే ఎంతకాలం భరిస్తారు? ఆలోచన ఉండాలి కదా, కనీసం ఇంగిత జ్ఞానం అనేది ఉండాలి కదా కొంచెమైనా. ఎటువంటి వాళ్ళని మనం సమర్థిస్తున్నాం, ఎటువంటి వాళ్ళని ఎత్తినేసి కూర్చుంటున్నామని. ఇంకా ఉన్నారు ప్రపంచ యాత్రికులు, వీడొక్కడే ఉన్నాడా? తెలుగు వాళ్ళు, తెలుగులో వీడొక్కడే ఉన్నాడా? ఇంకెవరు లేరా వెళ్ళినటువంటి వాళ్ళు? అక్కడికి వెళ్ళి పని చేసుకుంటూ చక్కనైనటువంటి భాషలో చెప్పినటువంటి వాళ్ళు ఇంకెవరు లేరా? వీడు వెళ్ళి హిందుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే ఓ వినాయకుడు బొమ్మ తీసుకొచ్చేసి శాపనార్థాలు పెడతారు. 2025లో నేను రక్తం కక్కుకు చచ్చిపోతా, లేదు అంటే నాశనం అయిపోతారు 2026లో మిగతా వాళ్ళందరూ అని చెప్పి పిల్లి శాపనార్థాలు అంటారు సరా, అలాగా. ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోదు? నేను చాలామంది ఇది కూడా అన్నారు ఏకీభవిస్తూ, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోదు వీటి మీద? పోలీస్ స్టేషన్లు, ఇప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారట, పంజాగుట్ట పోలీసులు నోటీసులు ఇస్తారు. దేనికి ఇస్తారు? వాడు వాట్సాప్ నెంబర్కో వాడి జీమెయిల్ ఐడికో నోటీసులు పంపిస్తారు. వాడు ఏమైనా చూస్తాడా, పెడతాడా, వస్తాడా? మీడియా ఛానల్స్ వాళ్ళకి చాలామందికి దొరుకుతాడు, లైవ్లో డిబేట్లు పెట్టి మళ్ళీ ఇంకా వాడిని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పి, ఎందుకంటే టీఆర్పీలు రావాలి కాబట్టి. ఇందాక అన్నటువంటి మాటలు చూసారుగా, ఏం మాట్లాడాడు అనేది. నోరు తిరగదు, తప్పది. ఎందుకంటే మేబీ అతనికి ఉన్నటువంటి లోపం కావచ్చు, అది పుట్టుకలో ఉన్నటువంటి లోపం కావచ్చు. కాస్త నత్తి, పీల గొంతు, మాట్లాడడానికి సరిగ్గా ఈ దంత్యాలు ఇవన్నీ కూడా సరిగ్గా సహకరించకపోవడం, దవడలు, వీటితోటి కాస్త ముద్దగా మాట్లాడడం అని చేస్తూ ఉంటాడు. మేబీ లోపం కావచ్చు, ఆ లోపాన్ని ఎత్తి చూపాల్సినటువంటి పని లేదు. కానీ ఈ లోపాలను నీ దగ్గర పెట్టుకొని మూసుకుని కూర్చుని నీ పనేదో నువ్వు చేసుకోక, నీకు లేని దాన్ని, నీకు రాని దాన్ని, నీకు అవసరం లేని దాని మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, కించపరిచేటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ, ఎక్కడికి వెళ్ళినా సరే థర్డ్ గ్రేడ్ కంటెంట్ 90% అదే ఉంటుంది. కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి వాడు మాట్లాడేటువంటి మాటలన్నింటిలోనూ కూడా. మిగతా దేశాల్లో స్వేచ్ఛ బాగా ఎక్కువ ఉందిట, భారతదేశంలో స్వేచ్ఛ లేదుట. చీర కట్టేసి ఆడవాళ్ళని ముసుగేసి కూర్చోబెట్టేస్తున్నారట. అంతకు మించినటువంటి దౌర్భాగ్యకరమైన మాటలు ఇంకేమైనా ఉంటాయా? మన చరిత్ర తెలియదు, మన సాంప్రదాయాలు తెలియదు.
పెద్దవాళ్ళు చెప్తే పట్టించుకునేది లేదు, వాళ్ళని కూడా అపహాస్యం చేసేలా మాట్లాడాలి. ఇలాంటి వాళ్ళని ఊరుకోవాలా? అరే స్కూల్లోనే 60 మంది ఉండేటువంటి తరగతిలో ఒక విద్యార్థి కానీ విద్యార్థిని కానీ తప్పు చేస్తున్నారు అంటే అక్కడికక్కడే దండించి తప్పు సరిదిద్దుకునేలా చేసినటువంటి సమాజం నుంచి వచ్చాం బాస్. కళ్ళు దాన్ని తీసుకెళ్ళి నాలుగు తిరగకుండా మందవారిపోయి కళ్ళు అని పలికామంటే ప్యాట్మని కొట్టేవాళ్ళు మా తెలుగు మాస్టారు. అధవల్లరా ఏమిటి ఆ ప్రొనౌన్సియేషన్ ఏమిటి మీకని, ఆ ఉచ్చారణ ఏమిటి, కింద ఒత్తేమైంది, లాకి తేడా తెలియదా అని. వీడికి అలాంటివి కూడా ఏమీ తెలియదు. వీడికి ఇంకా మాట్లాడితే పెద్ద పెద్ద మాటలు ఇంకా వస్తాయి. అందువల్ల లీగల్ యాక్షన్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందు తీసుకోవాల్సింది, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళు ఏదైతే పాస్పోర్ట్ ఉందో స్తంభింపజేసి ఎక్కడైతే ఉన్నాడో అక్కడే వాడిని డీటైన్ చేపించి ఇండియాకి తీసుకురావాలి. దే కెన్ డూ ఇట్. ఆ తర్వాత వచ్చాక బిఎన్ఎస్ఎస్ ప్రకారం పెడతారా, లేదంటే ఇంకొక దరిద్రం ఇక్కడ ఇంకోటి చచ్చింది ఏంటంటే, విదేశీ గడ్డ మీద మాట్లాడాడు కాబట్టి, మన టెరిటరీ మీద ఉండి మాట్లాడలేదు కాబట్టి శిక్షించేటువంటి అధికారం మనకు లేదు అనేటువంటి అవకాశం కూడా చచ్చింది మన న్యాయ సంహితలో. ఎందుకు మన న్యాయం మనం అలాగే రాసుకున్నాం, మరి మన చట్టాలు అలాగే ఉన్నాయి, లూప్ హోల్స్ అనేవి అలాగే ఉన్నాయి. తప్పు చేసినా సరే ఎలా తప్పించుకోవచ్చు అనేదానికి మన చట్టాలని చూసుకుంటే చాలు. ఇంతకుమించి దీని మీద మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. దీని మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.